నాయకత్వం అంటే ఇవాళ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేసి ఒక 5,000 మందో 2,000 మందో 10,000 మందో ఉంటే ఒక్కసారి మనల్ని అడగంగానే ఏం లేదు ఇచ్చేస్తున్నాం, సాయంత్రానికి మేము ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది నాయకత్వం కాదు అని చెప్తున్నాను. నాయకత్వం అంటే 12 లక్షల మంది సంబంధించిన ఆందోళనని, 12 లక్షలకు సంబంధించిన గుండె స్పందనని, వారి భవిష్యత్తుని, రేపు జరగబోయేదాన్ని మొత్తాన్ని మదింపు చేసి ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం తేవటమా, రోడ్డు మీదకి వెళ్ళటమా, ఎప్పుడు వెళ్ళాలి, వివేకంతో వెళ్ళాలి, విచక్షణతో వెళ్ళాలి, ఏం చేయాలి అన్న దాని మీద సమగ్రమైన ఆలోచన చేయగలిగేదే నాయకత్వం అని చెప్తున్నా. అటువంటి నాయకత్వం ఇవాళ మీకు ఇవాళ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, ఏపీ యూటీఎఫ్, ఇవాళ ఏపీ జేఏసీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఏపీ జేఏసీ రథచక్రాల్లో రెండిట్లో ఒకటి పక్క లక్షలాది మంది మెంబర్షిప్ కలిగిన ఏపీ ఎన్జిఓ సంఘం, ఇటు యూటీఎఫ్ ఇది చేస్తున్నాయి. ఎక్కడ ఇంకోటి జరగదు. దాని తరపు ఇంకోటి కూడా చెప్తున్నా, నేను బీఆర్టీఎస్ ఉద్యమం ఆ రోజున మేమంతా కూడా కలిసి ఇప్పుడు ఆ రోజు, అలాగే మా సిఐటివి మిత్రులందరూ కూడా మాకు ఆ రోజు ఎంతో సహకరించారు. అంతా రోడ్డు మీద అంతా కూడా చేసాం. లోపల ఏం జరుగుద్దో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మాకు కూడా అనౌన్స్ చేసిన వాళ్ళకు లోపల ఏం జరుగుద్దో అనే పరిస్థితే, ఏం జరుగుద్దో లేదు. కానీ తప్పనిసరిగా మేము చెబుతున్నాం, రేపు అటువంటి ఉద్యమం వస్తుంది, అటువంటి వ్యవహారం వస్తుంది, అటువంటి నెగోషియేషన్స్ వస్తాయి, అటువంటి చర్చలు వస్తాయి. అనంతపురంలో కూర్చున్నాడైనా, ఒంగోలులో ఉన్నవాడైనా, అటు శ్రీకాకుళంలో చెట్టు కింద కూర్చున్న పెన్షనర్ అయినా, సాగర్ గారు లోపలికి వెళ్ళారు, ప్రసాదం లోపలికి వెళ్ళాడు, వెంకటేశ్వర గారు లోపలికి వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పడుకుని నిద్రపోతాం, మా నాయకులు గుండెల మీద చేసినట్టు వస్తారు కానీ ఇంకొకటిగా రారు అనేటి రాష్ట్ర నాయకత్వం ఉంటుందని చెప్తున్నాం.